హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి పచ్చడి అండి. సూపర్గా ఉంటుందండి రైస్లో. ఒకసారి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముల్లంగి అండి, 4 ముల్లంగిలు తీసుకున్నాను. ఈ విధంగా శుభ్రంగా పీల్ చేసి కడిగేసి ఇలా తీసుకున్నానండి. ఈ సన్నని ముక్కల్లా తరుక్కోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసి, అలాగే ఓ పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకుని తీసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలన్నీ కూడా వేసుకుందాం. అలాగే ఉల్లిపాయను కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అన్నింటినీ కలుపుకుందాం చక్కగా. ఈ ముక్కలన్నీ కూడా వేగాలండి. ముల్లంగి నీరుతో ఉంటుంది కదా, ముక్కలు కొంచెం టైం పడుతుంది వేగటానికి. పచ్చివాసన అంతా పోయే వరకు కూడా వేపుకోవాలండి ముల్లంగిని. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపేసుకుందాం ముల్లంగి అంతటినీ కూడా. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ వేపుకుందామండి ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు. చూసారా, ఇక్కడ చక్కగా వేగిపోయినాయండి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా వేగితేనే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. చూసారా, చక్కగా వేగిపోయినాయండి. ముక్కలన్నీ వేగినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఒక 4-5 రెబ్బల వరకు చింతపండు వేసుకోవాలండి. చూసారా, 4-5 రెబ్బల చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసి కలిపేసుకుందాం. వేడికి చింతపండు మగ్గిపోతుంది. ముక్కలన్నీ కూడా చల్లారి పెట్టుకుందామండి వేరే ప్లేట్లోకి. నెక్స్ట్ అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒక 20 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చిని కూడా ఒకసారి ఇలా కలిపేసి నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు పల్లీలండి, పల్లీలు తీసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాం. ఇవన్నీ కూడా వేపుకుందామండి చక్కగా కలిపేసుకొని. ఈ విధంగా కలుపుకుంటూ మాడిపోకుండా అన్నీ కూడా వేపుకుందాం. చూసారండి, వేగిపోయినాయి. ఇక్కడ ఎండుమిర్చి, ధనియాలు, పల్లీలు కూడా చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఆరబెట్టుకుందామండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 వెల్లుల్లి రేఖలు వేసుకున్నానండి. మనం ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. వీటిని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నాను. నెక్స్ట్ ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగానే. నెక్స్ట్ మన ముల్లంగి కూడా ఆరిపోయింది కదండి, మొత్తం కూడా ఇలా వేసేసుకుందాము. ఈ విధంగా తీసుకొని చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా పల్స్ పెట్టి గ్రైండ్ చేయండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. చిన్న పోపు పెట్టుకుందాము. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. పోపు వేసుకుందామండి. పోపు కాగింది. మన ముల్లంగి పచ్చడి అంతటినీ కూడా ఈ విధంగా పోపులో వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. అలాగే దోశలకు కూడా కాంబినేషన్ బాగుంటుంది. వీడియోకి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.